కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే గ్రహణం 6వ భావంలో పడుతుంది. మీకు 6వ స్థాన గ్రహణం చాలా మంచిది. అయితే ఈ గ్రహణం మూలంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరియు ఏ దానం ఇవ్వాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా 6వ భావం ఏదైతే ఉందో అంటే రుణ రోగ శత్రుస్థానం గ్రహణం పట్టడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం రవి కంబస్ట్లో ఉన్నాడు, ధనాధిపతి లాభాధిపతి కాబట్టి మనము ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరికో సడన్గా ఇచ్చేస్తాం, అయ్యో బాధల్లో ఉన్నారు కదా, ఆ ఇవ్వడమే అనవసరంగా శత్రుత్వాలకు దారితీస్తుంది. అప్పులు ఇవ్వడము, హెల్త్ విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 6వ స్థాన గ్రహణం పెద్ద ఇబ్బంది ఇవ్వదు, అయినా సరే ఎందుకంటే రవి కొంచెం కంబస్ట్లో ఉన్నాడు కదా. అది కాకుండా మీకు పంచమాధిపతి బుధుడు కూడా ఆ గ్రహణ సమయంలో ఉన్నాడు, అంటే ఇమ్యూనిటీ కారకుడు కూడా. కాబట్టి ఫ్రెండ్స్ విషయంలోని అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ జనరల్గా ఏంటంటే 6వ స్థానంలో గ్రహణం పట్టేటప్పుడు ఈ స్పోర్ట్స్ పీపుల్కి లేదా ఏదైనా ఒక లాయర్లకి లేకపోతే ఏదైనా ఒక గొడవ మీద గెలవాలి, శత్రువుపై జయం సాధించాలి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావాలనుకునేటువంటి వారికి ఈ గ్రహణం కుంభరాశి వారికి మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఏ మంత్ర సాధన చేస్తే మంచిది, దక్షిణామూర్తి ఆరాధన విష్ణు సహస్రనామాలు కలిగి చేసుకుంటే మంచిది, లేదా ఓం నమో నారాయణ మరియు ఓం దక్షిణామూర్తయే నమః ఈ 2 నామాలు కూడా చేసుకుంటే చాలా 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 మంచిది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పంచమాధిపతి 6లోకి వెళ్తున్నాడో, 6లో ఉంటూ అక్కడ గ్రహణం పడుతుందో మనకి మిత్రులు అనుకునే వారు కూడా శత్రువులు అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ మిత్రుడు శత్రువు అవుతాడో అర్థం కాదు, శత్రువు మిత్రుడు అవుతాడో అర్థం కాదు, అట్లా ఉంటుంటుంది. కానీ మిత్రులే శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఈ గ్రహణం ఇస్తుంది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటి ఒక యోగంగా భావిస్తూ ఎవరైతే మీ మూల మంత్రాన్ని మీ గురువుల దగ్గర నుంచి తీసుకున్న మంత్రము లేకపోతే విష్ణు సహస్రనామం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు ఇది విదేశాల్లో ఉండేవి కాబట్టి విదేశాల్లో నివసించేటువంటి వారికి ఇక్కడి నుంచి విదేశాల్లో వెళ్ళిన వాళ్ళకే ప్రభావం, కానీ ఇక్కడ గర్భవతులు దాని గురించి జాగ్రత్తలు తీసుకునేటువంటివి ఏమీ కూడా మీకు అక్కరలేదు. అయితే ఇది ఏ ఏ దేశాల్లో ఉంది గ్రహణము అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి గ్రీన్లాండ్, అదేవిధంగా నార్త్ రష్యా, స్పెయిన్, ఐలాండు ఈ దేశాల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి సూర్యగ్రహణం ఉందా లేదా చంద్రగ్రహణం ఉందా లేదా ఎలా చెప్తాము అంటే చూడండి, మన ఇండియాలో రాత్రి సమయం అది అంటే 11:17 నుంచి తెల్లవారుజాము 4:25 వరకు, అప్పుడు మనకు సూర్యుడే కనబడదు కదా, కాబట్టి సూర్యగ్రహణం మనకి లేదు. ఈ దేశాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఉంది, ఇండియన్స్ అయినా అక్కడికి వెళ్ళి నివసిస్తున్నట్లయితే వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కర్కాటకం, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో గ్రహణం కదా పడుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. మరియు కర్కాటకము, వృశ్చికము, అదేవిధంగా మీనము. కర్కాటకానికి ముందు వెనక రాశులు అంటే మిథునము, సింహరాశి వారు కూడా కించిత్ జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు గ్రహణ ప్రభావం కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది. ఎంతసేపు గ్రహణం అని బ్యాడ్ అనుకోకండి. అసలు గ్రహణము అంటే భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే ఒక యోగము, ఆత్మకారకుడు, మనస్కారకుడు, కాల మోక్షానికి కారకుడు రాహుకేతువులు, దాని యొక్క ఇది ఒకే దీంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాని నార్త్ అండ్ సౌత్ సంబంధించినటువంటి అక్షాంశ రేఖాంశాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు, సౌత్ నోడ్, నార్త్ నోడ్ అంటూ ఉంటారు గ్రహణాన్ని, అంటే ఛాయాగ్రహాలు. అలా వచ్చినప్పుడు మనం చేసే మంత్రం ఏదైతే ఉంటుందో అది మనం నిత్యము చేసే రోజు కంటే కూడా ఆ రోజు 1000 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి నమశివాయ అనే మంత్రం అన్నారనుకోండి, 1000 రెట్ల ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని కనుక మీరు ఉచ్చరించినట్లయితే ఎటువంటి సమస్యలు తగ్గుతాయి ఆ సమయంలో ఒకవేళ మీరు చేయాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ గ్రహణం లేకపోయినా మంత్రజపం చేసుకోవచ్చు, తప్పేం కాదు.
ఆ సమయంలో కూర్చొని సరిగ్గా 11 గంటల 15 నిమిషాలకి పట్టు స్నానం చేసి కూర్చొని 4:25 వరకు ఎవరైనా సరే, ఎందుకంటే ఆకాశంలో జరుగుతుందిగా. ఇప్పుడు మనిషి జన్మించినప్పుడు కూడా గ్రహం అటువైపు ఉంది అనుకోండి, భూమికి ఇటువైపు ఉన్నవాడికి ఆ గ్రహ ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీలు గర్భవతులు ఏమి పాటించాల్సిన అవసరం లేదు, ఆహార వ్యవహారాల విషయాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు ఇండియాలో ఉండేటువంటి వారికి. కాకపోతే జపం చేసుకోవచ్చు, దానివల్ల బోల్డంత బలం ఉంటుంది. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః నమ్మకంగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదంటే వివాహం అయింది, వివాహ జీవితం బాలేదు, ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః. అంటే ధనానికి లోటు ఉంది, ధనం రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే నమః కూడా చేసుకోవచ్చు. అలా కాదు, అప్పులు ఉన్నాయి, ఇవాళ రేపు మనం చూసుకుంటే అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి జనాలకి, అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అలా కాదండి, మాకు వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బంది వస్తుంది, వ్యాపారం పరంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే మంత్రం చేసుకోండి. ఇలా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడు కూడా గ్రహణాన్ని అమ్మో గ్రహణం వస్తుంది అని భయపడ్డం కాదు, అదొక యోగంగా చెప్పారు మనకు శాస్త్రాల్లో. కాబట్టి ఆ అద్భుతమైన యోగం, ఎందుకంటే ఒక మంత్ర జపం ఏదైతే ఉంటుందో ఆ మంత్ర జపము చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే పూర్వజన్మ కర్మ తగ్గుతుందో మీకు ఆటోమేటిక్గా అన్నీ బాగుంటూ ఉంటాయి. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికర్మశనాశిని. ఇప్పుడు నేను ఒక్కొక్క రాశికి ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. ఆ రాశి వారు ముఖ్యంగా గ్రహణం రోజు నుంచి 41 రోజులు ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 41 రోజులు, లేదా ఒక్కరోజు కాదు. అదేవిధంగా దానాలు ఏమి ఇవ్వాలో చెప్పాను నేను మీకు. మరొక విషయం ఏంటంటే, ఏమండి నాకు రాశి తెలియదు, ఏమీ తెలియదండి, కానీ గ్రహణ ప్రభావం నా మీద ఉంటుందా అంటే మీరు ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, సరిపోతుంది. రాశి తెలియదు అన్నప్పుడు పేరుతో చూసుకోవడం, పేరుతో చూసి గ్రహణం పడుతుంది అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ జన్మ వివరాలు సరిగ్గా ఉంటే అప్పుడు మాత్రమే మీ గ్రహణం లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ఎక్కడ పడుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేటువంటిది చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గ్రహణ సమయంలో ఎవరికైనా కానీ సన్ కనుక వీక్గా ఉన్నాడు అంటే ఆత్మకారకుడు వీక్గా ఉండి వాళ్ళకి కొన్నిసార్లు పిశాచ యోగాలు అంటారు. అంటే చూడండి, కొన్నిసార్లు నిర్మానుషమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడతారు, లేకపోతే ఏదైనా రోడ్డు మీద వేసినటువంటి నిమ్మకాయలు పసుపు కొమ్ము లాంటివి తొక్కడం జరుగుతుంది, లేకపోతే మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు మన శాస్త్రంలో. అంటే సరిగ్గా 12 గంటలు బయలుదేరక్కరా, బయటికి వెళ్ళకరా అంటూ ఉంటారు. లేదా సరిగ్గా అర్ధరాత్రిప్పుడు చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య సమయాల్లో, ఎందుకంటే ఇది అమావాస్య. ఈ అమావాస్య నాడు మన ఇండియాలో అయినా ఫారిన్ కంట్రీస్లో అయినా ఈ గ్రహణం కరెక్ట్గా మనకు అర్ధరాత్రి సమయంలో 11:15 నుంచి 4:25 మధ్యలో పడుతుంది. కాబట్టి దయచేసి బయట నిర్మానుషమైన ప్రదేశాలకు వెళ్ళకండి. ఇక్కడ కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి శక్తి పెరుగుతుంది, దాని ద్వారా మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. శ్రీమాత్రే నమః.